Hello guys, welcome back to the channel. So ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్ ఎపిసోడ్ 4 అయితే ఆడబోతున్నాం. సో లెట్స్ గో. ఎపిసోడ్ 4 5 గుర్తులేదు, చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే రావట్లేదు. కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అంటే లోపల కంట్రోల్స్ కొంచెం మారుద్దాం తెలుసుకున్నాను, చాలా అంటే చాలా తెలుసుకున్నాను. చూసినట్టు కదా సైజ్ కొంచెం పెంచుకో అంటే ఇది పెట్టుకో, సైజ్ పెంచుకో. అండ్ ఇదైతే ఇక్కడ పెట్టుకో, సైజ్ ఇలాగా లేదా మార్చుకోవచ్చు తెలుసుకున్నాను నేను కూడా. అంటే ఇది పెట్టు. అండ్ ఇది ఇక్కడ ఇది యూజ్ చేయం మనం ఎక్కువగా, సో అందుకైతే ఎక్కువ సైజ్ అయితే పెంచుకోవాలి. సెట్. సో ఇప్పుడైతే మనం బ్యాక్ టు ది గేమ్. పడబాకు, ఇక్కడ వీట్ రాలేదనుకుంటాను. వీట్ వీట్ జాగ్రత్తగా. అండ్ వీట్ వచ్చి మూడు వచ్చాయి, ఇంకొన్ని వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. షీప్ కూడా లేదు. అండ్ ఇప్పుడైతే మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. పికాక్స్ వచ్చాయి, యాక్స్ స్వాడ్ అక్కర్లేదు, ఐరన్ స్వాడ్ అయితే ఉంది. షవర్ సో బ్యాక్ టు ది మైనింగ్. ఓకే, జస్ట్ వచ్చినప్పుడు ఇలా మైనింగ్ చేసేయడం కొంచెం ఈజీ. దానిలోకి వెళ్ళి లూజ్ అంతా తీసుకునే టైం వేస్ట్ చెప్పాలంటే, అంతే కదా. కోల్ అయితే వస్తుంది, కలెక్ట్ చేసుకుంటా. ఇదైతే అందరూ కదా. ఇలా వార్నింగ్ వచ్చినప్పుడు అలా పైకి వస్తాను, అంటే మంచి విషయం. ఇలా మార్చి వేరే అవుతా ఉంటే ఎవరికన్నా ఐరన్. నేను చెప్తున్నాను, ఏ లూత్ వచ్చినా నేనైతే అలాగే వెళ్ళిపోతాము. మరి టైం వేస్ట్ కదా సార్. అదైతే నాకు టైం అంటేనే చాలా వాల్యుబుల్ కదా, అందుకే. సిక్స్ ఎక్స్పీ అయితే ఉంది ఇప్పుడు. అదైతే చాలా అంటే చాలా తక్కువ, మీకే తెలుసు కదా. ఐరన్ ఫుడ్ అయితే మనకి లేదు, అయినా పెరా దీంట్లో అంత ఈజీగా తక్కువగా హంగరు. కోల్ ఐరన్ చాలా వస్తాయండి. ఎందుకు ముందు ఒక క్రీపరే. గన్ పౌడర్ ఇస్తుంది కదా, ఇదే చాలా మంచిది. వచ్చా
ఆగండి. కర్రెంట్స్లో పెట్టినట్టున్నా కొంచెం. అండ్ నేనైతే ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ చేశాను, దానికి పడితే అంతా ఇంత కాదు. నాకేమో ఇన్ఫినిటీ చేయడం రాదు అంతగా. చట్టలుతంతా నేను వచ్చాయి. స్ట్రింగ్స్ అయితే వస్తున్నాయి, బెడ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ కేర్. పోతుంది కాడిగా డ్యామేజ్ చేస్తుంది. 6, 7, 8 వస్తున్నా. అండ్ ఐరన్ పికాక్స్ అయితే చేసుకుంటా. ఐరన్ పికాక్స్ అంతా ఇంత పికాక్స్ అయితే కాదు. ఐరన్ ఒక్కటి వచ్చాయి. బ్రేక్ అయ్యేంత వరకు అయితే చేస్తాను. తాత వస్తే డ్యూరబిలిటీ తెలుసుకునే మోడ్ అయితే ట్రై చేస్తాను నేను. చాలా అవసరమా గైస్? ఏం పర్వాలేదు, మరి అది చేసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా అయ్యానా? ఓకే, ఇంకొంచెం ఐరన్ అయితే వెళ్ళిపో. చూడండి మన లూట్. స్టేడియం డాక్ చేస్తుంది కదా, అనవసరంగా క్రీపర్ పేరు పెట్టుకున్నాం. లూత్ కూడా మనకు తొత్తర ఎక్కువ కదా, అంతా లూత్ ఎట్లా పడితే అట్లా పెట్టేస్తాం. ప్రస్తుతానికంతా ఉన్నాయా అంటే వేళ్ళు. ఆగండి ఫస్ట్ మెయిన్ ఉద్దు వెళ్ళిపో. ఇంకో ఉద్దు అబ్బా. లెదర్ ముఖ్యం. స్టోన్స్ వాడు, రెడ్ ఫెదర్స్, ఇది అంతా చెత్త. ఇవన్నీ మెయిన్ అనుకుంటా. పికాక్స్ వెళ్ళిపో. చెస్ట్లు, యాపిల్, కాబుల్, గ్రావెల్, డయోరెట్, డర్ట్, హోల్, స్లాబ్స్, ఫ్లింట్, మష్రూమ్స్, సంథింగ్ మష్రూమ్స్, sticks, slabs, wheat, clay balls, trapdoor, and finally wood. దాంట్లో చాలా సామాగ్రి ఉంది. ఇంకొంచెం ఉన్నాయి, పెట్టేద్దాం. గ్రాబ్ బ్లాక్ అయితే వచ్చేయండి. ఆ క్రీపర్ మనకి చాలా డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ ఏమో ఐ డోంట్ కేర్, కానీ అంత వస్తువులు అయితే పోయాయి. షార్ట్ ఏదన్నా ఆప్షన్ అయితే బాగుంది అనుకుంటా. ఇంకొని వచ్చింది, ఎలా వచ్చిందో ఆ కోడ్ని అనుకుంటా. ఓకే, గుడ్లు అయితే వచ్చాయి, ట్రై చేద్దాం. స్నాప్స్ వచ్చి ఉంటాయి కదా, మనకి ఇప్పుడు ఇది చికెన్స్ అయితే ఒక్క చికెన్ అన్నా రావాలని అయితే కోరుకున్నాం. 3 గుడ్లు అయితే వచ్చాయి. ప్లీజ్ మళ్ళీ లక్ అంటారు అంతే. బేబీ చికెన్, హే బీ హ్యాపీ. అమ్మ బాబోయ్ వచ్చేస్తారు ఇంకా పెద్ద స్లాబ్స్ వచ్చినాలే. ఇంత ఆడికే వెళ్ళాల్సిందే.
మన బిఎస్ని అయితే మళ్ళీ రీబిల్ట్ అయితే చేస్తున్నాం. అండ్ ఇంకోటి దాంట్లో సామాగ్రి చాలానే ఉంది. వాటర్ బ్యాకెట్ ఇన్ఫినిటీ వరకు వచ్చాయి. మీరు థియేటర్ వాడారు అని అంటారు కదా, అందుకే చెప్తున్నా. ఎగ్స్, యాపిల్స్, కోల్, చెత్తా చెదారం ఉన్నాయి కదా గైస్. ఇప్పుడు బట్టలు ఎందుకు చేశాను నాకు అర్థం, నాకే తిరిగట్లు. రాతం సెట్ వేసేద్దాం. సో ఇప్పుడైతే చేద్దాం. అండ్ ఫస్ట్ ఏం స్పాన్ కాకూడదు అయితే ట్రాప్ డోర్స్ ప్లీజ్. ఓకే, ఓన్లీ 1 అంటే 1 ఉంది. అండ్ ట్రాప్ డోర్స్ అయితే చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా మిగిలిగాయానా? ఇప్పుడైతే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చి ఫస్ట్ వద్దు. ఓకే, ఇలాగా చాలు. దగ్గర లేవు, నా చెయ్యం అంతే. మనం అంటే మేము వేరే స్టార్ట్ డోర్స్ ఇంకో కావాలా? సో ఇప్పుడైతే ట్రాప్ డోర్స్ అయితే వచ్చేసాయి. ఎక్స్ట్రా పేలిన దాంట్లో అయితే రావచ్చు. రాంగ్ అయితే అండ్ ఇప్పుడైతే లాస్ట్ వన్, ఐ మీన్ చివరి వన్. ఓయ్ వాట్ ఏ టైమింగ్. సో వీడియో అయితే ఇక్కడ కాపేద్దాము. కొంచెం వస్తువు షిఫ్ట్ చేసుకొని అయితే ఒక ట్రిక్ అయితే వచ్చింది. ఇలా పక్కాబో చూస్తా. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో చెస్ట్ అయితే చేసుకుందాం. అంతా ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో అయితే నేనైతే చెస్ట్ ఐరన్ వచ్చింది కదా, ఆర్మర్ రావాల్సిందేగా. అయితే ఇంకో చెస్ట్ అది పెట్టి ఒక పికాక్ ఉంది. స్టోన్ తాలేదా? పెద్ద మ్యాటర్. స్టోన్ వచ్చి
పికెక్స్ అయితే చేసుకున్నాం గైస్. ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ రావట్లేదు, మీకే తెలుస్తూ కదా. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకు పెరగరు చెప్పండి. ఇప్పుడు పికాక్స్ ఒక యాక్స్ తీయడం, యాక్స్ తీయడం అంతే. అంతే. ఇప్పుడైతే కొత్త యాక్స్ వచ్చాయి, నేను కొత్త యాక్స్ అయితే ఉందాం. సో ఇంకేం చేయాలంటే ఏం చేద్దాం, ఈ రెండు తీసేసి ఇవంతా షీట్ ఆఫ్లైన్లో చేసుకున్నాం. ఏదైనా టూల్స్ కానీ ఏదైనా చేసుకోని అయితే ఉంది. ఇప్పుడైతే అవసరం లేనివైతే ఎడిపెట్టే ఇంకా డ్రైనేజ్ ట్రక్కర్లో సీట్స్ ఉంచాం. బ్రిడ్జ్ నేను వాడినియాను. బటన్ పడాయి, ఇవి పడాయి ఉంటా. సో అయితే కొంచెం ఐరన్తో ఏదైనా చేసుకున్నాము. ఒక పికాక్స్ అయితే పక్కా చేసుకుందాం. ఇంకా వాయిస్ స్టిక్స్ అప్పుడే అయిపోతున్నాయి. ఇదందుకు ఒక ఐరన్ పికాక్స్, ఒక షియర్స్ వేస్ట్ అని నాకు తెలుసులేండి గైస్, కానీ వాట్ కెన్ ఐ డూ. ఏదైనా ఇంతేనా? ప్లీజ్ ఒక్కటంతా ఒక్కటి సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చాక దానికి మర్చిపోయాను. దీనికి గ్రాస్ అయితే చేయాలి, అదంతా ఆన్లైన్లో చూసుకున్నాం. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. And that's in the next video. Until then, goodbye.